హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సూపర్బ్గా ఉన్నాను, ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్గా. సో ఈరోజు నేను కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో ఇది ఉమెన్స్ డే బ్లాగ్, బట్ నథింగ్ స్పెషల్. బట్ ఆ రోజు నేను ఏం చేశాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దిస్ ఇస్ మార్నింగ్ టైం. అండ్ మార్నింగ్ టైం పిల్లలకి పాలు అండ్ మాకు టీ. సో అందరి ఇంట్లో మార్నింగ్ స్టార్ట్ అయ్యేది పాలతోని. సో వేడి పాలు పిల్లలకి అండ్ మనకి జింజర్ టీ. సో మంచి ఎనర్జెటిక్గా ఉండాలి అంటే మార్నింగ్ మంచి స్ట్రాంగ్ టీ పడాల్సిందే కదా. సో నేనైతే టీ ఫేవరెట్. మీరు లైక్ చేస్తాను, నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియచేయండి. సో ఈరోజు మార్నింగ్ సూపర్గా ఉంది. ఎందుకంటే ఈరోజు మా వారిది వీక్ ఆఫ్ కూడానా. సో ట్యూస్డే అండ్ ఉమెన్స్ డే అండ్ కొన్ని షాపింగ్కి కూడా బయటకు వెళ్దామనేసి మేము ప్లాన్ చేసాము. సో మార్నింగ్ అయితే మాకు ఇలా స్టార్ట్ అయింది అండ్ పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారు. సో నా మార్నింగ్ ఇలాగనమాట. సో అందరి ఇంట్లో ఉండేదే హోమ్ మేకర్స్. ఎర్లీ మార్నింగ్ క్లీనింగ్ అండ్ దెన్ స్టార్టింగ్ టీ. అండ్ ఇక్కడ నేను ట్యూస్డే కదా, సో మేము ట్యూస్డే నాన్ వెజ్ తింటాము. సో ఎగ్. సండే ఆల్రెడీ చికెన్ తిన్నాము. చికెన్ గ్రేవీ అండ్ ఫ్రై చేశాను ఆ రోజు, బట్ బ్లాగ్ ఏం చేయలేదు. అండ్ దిస్ ట్యూస్డే ఎగ్ కర్రీ విత్ డ్రై ఫిష్. సో ఎగ్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ టీ తాగిద్దాము. సో నేను మా వారికి టీ. సో ఇదన్నమాట. సో మంచి స్ట్రాంగ్ టీ. అండ్ దెన్ తర్వాత నేను మీకు వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో టీ తాగేసాక నేను బట్టలు నానబెట్టుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ మనం చేయాల్సిందే పని. సో బట్టలు నానేసేసుకుంటే తర్వాత మన పని నిదానంగా చేసుకోవచ్చు. అండ్ కిచెన్లో నేను ఆల్రెడీ ఎగ్ బాయిల్స్ చేస్తున్నాను. బాబు లేచాడు, బాబుకి పాలు ఇచ్చేసాను. సో తను ఆల్రెడీ ట్యూషన్కి వెళ్ళిపోయాడు 6 o'clockకి. అండ్ ఇక్కడ నేను బట్టలు కూడా నానేసేస్తున్నాను టీ తాగేసిన తర్వాత. సో బట్టలు నానతాయి కదా వాషింగ్కి. అండ్ పాప కూడా లెగాలి. సో మా పాప రెస్పాన్సిబిలిటీ మా వారిది. సో మా వారి తన్ని రెడీ చేస్తారు స్కూల్కి. సో బాబు ట్యూషన్కి వెళ్ళాడు. నేను టీ పాలు మరబెట్టేసి అండ్ ఎగ్స్ కూడా పెట్టేసాను పొయ్యి మీద. సో చెప్పాను కదా, కిచెన్లో వర్క్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో టైం అయితే అస్సలు తెలియదండి. అండ్ ఇలాగనమాట. సో ఫస్ట్ బట్టలు కొంచెం నానేసేసుకుంటే తర్వాత మనం వాష్ చేసినప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా. సో ఇలాగా. అండ్ దెన్ అగైన్ బ్యాక్ టు కిచెన్. సో కిచెన్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను కొన్ని టమాటాలు అండ్ కొన్ని ఆనియన్స్ కట్ చేస్తాను కర్రీ కోసం. సో ఆల్రెడీ ఎగ్స్ అవుతున్నాయి కదా. సో ఇలాగనమాట. అండ్ కొన్ని డ్రై ఫిషెస్ కూడా తీసుకుందాం మనం ఇక్కడ. సో ఇలాగా కొంచెం చేంజెస్ కింద మా మామయ్య గారికి అయితే డ్రై ఫిషెస్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటారు చెప్పాలంటే. మా వారికి కూడా ఇష్టమే. సో ఇవి చిన్నవి నెత్తళ్ళు అంటారు కదా, అవన్నమాట. సో నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని మనం కర్రీలోకి వేసుకుందాము. సో ఇక్కడ నేను కొన్ని ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను. వ్లాగ్ అంతా చూపించాలంటే 1 by 1 చాలా లాంగ్ అయిపోతుంది వీడియోస్. సో అంత ఇంట్రెస్ట్గా మీకు ఉండదు అండ్ నాకు కూడా చేయడానికి. సో అందుకే అంతా షార్ట్లోనే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను మా బాబు వచ్చాడు, తను ఫ్రెష్ అయిపోయి రెడీ కూడా అయిపోయాడు. సో తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్లో తనకి చపాతీ ఎగ్ రోల్ చేద్దాం అనేసి అనుకున్నాను. సో ఇలాగనమాట. సో ఫాస్ట్గా ఇవన్నీ గోధుమ పిండి అటు బాగా కలుపుకొని చేసుకొని సాఫ్ట్గా మనం ఇలా కలిపేసుకుంటే మనకి చపాతీస్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ బాగా వస్తాయి, అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ మా బాబు వెళ్తాడు స్కూల్కి.
దెన్ మా పాప అండ్ దెన్ మా వారు. సో అందరికీ 1 by 1 ప్రిపరేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఆల్రెడీ పక్కని కొంచెం ఒక ఇడ్లీ కూడా పెట్టేశాను మా పాపకి అండ్ మా వారికి. అండ్ బట్ మా వారికి ఈరోజు సెలవు కాబట్టి క్యారేజ్ ప్రాబ్లం అనేది లేదు, లంచ్ బాక్స్. బట్ మన ప్రిపరేషన్ అనేది మనం చేయాలి కదా. సో ఇక్కడ నేను చపాతీ చేసేస్తున్నాను. మా బాబుకి ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలి కదా, సో అలాగనమాట. సో రోజు డిఫరెంట్ ఉంటుంది అనేసి చెప్పను, బట్ వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తాను. సో ఇడ్లీ, దోశ, చపాతీ, సో నార్మల్గా ఇవన్నీ మామూలుగా ఉంటాయి. సో ఇక్కడ తనకి నేను బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ, ఎగ్ రోల్, అదర్వైజ్ చపాతీ ఆమ్లెట్ కూడా మీరు అనొచ్చు. సో అది చేసేస్తున్నాను. సో మీరందరూ ఉమెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ ఇది నాట్ ఉమెన్స్ డే స్పెషల్. నేను నార్మల్గా నా వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే ఇది ఉమెన్స్ డే రోజు, అంటే ట్యూస్డే నేను చేయడం జరిగింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. బట్ రియల్ చెప్పలేదు, ఉమెన్స్ డే అంటే నాట్ ఓన్లీ దట్ డే, ఎవ్రీ డే ఈజ్ ఉమెన్స్ డే ఫర్ ఉమెన్. సో అందరు ఉమెన్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని బయట ఆఫీస్లో కూడా అంతా మేనేజ్ చేసుకుంటూ, అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ, అన్ని ఫీల్డ్స్లో అంత స్ట్రాంగ్గా ఉమెన్స్ నిలబడ్డారు అంటే రియలీ ఇట్స్ సూపర్ అండ్ చాలా గ్రేట్ విషయం. సో నేను కూడా జాబ్ హోల్డర్ని, బట్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంట్లోనే ఉంటున్నాను. బట్ నేను ఈ లైఫ్ని కూడా చాలా చాలా హ్యాపీగా అండ్ పాజిటివ్గా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో నేను జాబ్ చేశాను కాబట్టి నేను చెప్పగలను, ఉమెన్స్ అనేది చాలా చాలా స్ట్రాంగ్. బయటని వర్క్ చేసుకుంటూ, ఇంట్లో వర్క్ చేసుకుంటూ, పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారంటే సూపర్. సో ఇక్కడ మన చపాతీస్ రెడీ అండ్ ఇక్కడ మనం ఆమ్లెట్ వేసుకుందాము. సో సో ఆమ్లెట్లో నేను జస్ట్ ఓన్లీ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసాను, రెడ్ చిల్లీ పౌడర్, అండ్ సింపుల్ ఆమ్లెట్ వేసేస్తున్నాను. సో మా బాబుకి ఇలాగే ఇష్టం. ఆనియన్స్ అటు తను అస్సలు ఇష్టపడ్డు, తిండు. సో ఆ విషయంలో నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది తనతోని, బట్ తప్పదు, తనకి నచ్చింది కదా పెట్టాలి. సో ఇక్కడ అన్నమాట. అండ్ ఇక్కడ ఆమ్లెట్ రెడీ. అండ్ ఆమ్లెట్ పైన నేను ఇలా చపాతీ పెట్టేసి టర్న్ చేసేసుకుంటున్నాను. సో ఇది ఆమ్లెట్ అండ్ దీనిపైన సాస్ ఇలాగా చేసి జస్ట్ ఫోల్డ్ చేసేసి దానికి బ్రేక్ఫాస్ట్లో ఇచ్చడం జరిగింది. అండ్ హాట్ మిల్క్, అంతే. సో అది తన బ్రేక్ఫాస్ట్. అండ్ ఆల్రెడీ నేను దాల్ రైస్ కూడా చేస్తాను తనకి లంచ్ బాక్స్లోకి. అండ్ పొటాటో ఫ్రై తనకి వేరేగా, మాకు వేరేగా. ఎందుకంటే తను బాయిల్ ఎగ్ తింటాడు బాబు, కానీ కర్రీలో అస్సలు తిండు. సో అలాగనమాట. చెప్పాను కదా, అదంతా చూపించాలంటే మీకు చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. సో షార్ట్లోనే మీకు చూపిస్తున్నాను. సో ఇది. సో ఇక్కడ కూడా 1 more చపాతీ ఆమ్లెట్, అదర్వైజ్ చపాతీ ఎగ్ రోల్ మీరు చెప్పొచ్చు, రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కని ఆల్రెడీ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి, సో పక్కన తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బాబుకి క్యారేజ్ కట్టేసాక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ కర్రీ. సో కర్రీ కూడా చేసేస్తున్నాను. సో ఇక్కడ 1 by 1 ప్రాసెస్ అవుతుంది. సో ఎగ్ కూడా నేను ఇక్కడ గోల్డెన్ ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇక్కడ డ్రై ఫిష్ని కూడా నేను హాట్ వాటర్లో 2 times అండ్ 1 time కూల్ వాటర్ వాష్ చేసుకున్నాను. అండ్ దెన్ తర్వాత ఇది చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. సో టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. మేమైతే డ్రై ఫిష్ నాకు కర్రీ కన్నా మామూలుగా దానిపైన సాల్ట్ అండ్ చిల్లీస్ వేసుకుని అలా నార్మల్గా దాల్ రైస్తో తింటే బాగుంటుంది. బట్ ఇక్కడ కర్రీలో కూడా నేను ఎగ్లో వేస్తున్నాను. సో ఎగ్లో కూడా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. సో అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే అందరూ తిన్నారు కదా. సో ఎవరికి నచ్చింది వాళ్ళు అలా ఎగ్స్లో యాడ్ చేసుకొని తింటూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసే ఉంటారు, నేను జస్ట్ ఆనియన్ అండ్ చిల్లీసే యూస్ చేశాను అండ్ టమాటో వేస్తున్నాను. ఇందులో నో మసాలా, నథింగ్. సో మా వారికి అస్సలు ఇష్టం ఉండదు మసాలా టీ వేయడం, అండ్ మా మావయ్య గారు కూడా ఇష్టం ఉండదు. అండ్ మా అత్తయ్య గారు ఫస్ట్ నుంచి ఇలా చేస్తూ వచ్చారు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. సో ఓన్లీ చికెన్, మటన్లో నేను మసాలా యూస్ చేస్తాను. ఎగ్లో నేను ఎప్పుడు కూడా మసాలా అనేది యూస్ చేయను. సో జస్ట్ ఆనియన్ అండ్ టమాటా అండ్ సాల్ట్ అండ్ చిల్లీ, అంతే. అండ్ మనకి
కారంలోనే అంటే చిల్లీ పౌడర్లను మేము ధనియాలు అవన్నీ వేసి ఆడిస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ నేను హాట్ వాటర్ వేస్తాను. సో మనకి ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ టమాటా బాగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇక్కడ మనం కారం కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకున్నాము. అండ్ ఇక్కడ మంచి చక్కగా కుక్ అయ్యాక డ్రై ఫిష్ వేసుకుందాము. అంటే నేను గోల్డెన్ బ్రౌన్ వచ్చాక నేను తీసాను కదా డ్రై ఫిషెస్, సో అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాము. అండ్ లైట్గా కుక్ అవ్వాలి 5 minutes. అండ్ దెన్ ఐ విల్ యాడ్ ఎగ్స్. సో ఎగ్ కూడా కుక్ అయిపోయింది. సో చూడండి. అండ్ ఇక్కడ నేను రసం పెట్టేసుకున్నాను. సో రసం అనొచ్చు, లేకపోతే చారు. సో ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళకి తెలిసిందే. సో నా కుకింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను బట్టలు కూడా ఉతికేసాను. అండ్ స్నానం కూడా నాది అయిపోయింది. సో చెప్పాను కదా నేను అన్నీ షూట్ చేయలేదు. సో కొన్ని పాయింట్స్ మీకు షూట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి. సో ఇలాగనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బట్టలు ఆరేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇది మా టెర్రస్. అండ్ టెర్రస్ పైన మంచి విండో వచ్చేసింది. సో ఇదన్నమాట. సో ఇలా జరిగింది నా ట్యూస్డే వ్లాగ్. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇవన్నీ నార్మల్ వర్క్స్ డైలీ హోమ్ మేకర్స్కి ఉన్నవే. హోమ్ మేకర్స్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా సరే వర్క్ అనేది తప్పదు కదా. సో టైం అడ్జస్ట్ చేసుకుంటే చేయడమే. బట్ నాకు అలవాటే. మా బాబు, మా పాప అండ్ మా వారు ముగ్గురు మార్నింగ్ వెళ్ళిపోతారు. సో నేను దాని తర్వాత ఫ్రీ. అండ్ దాని తర్వాత నాకు వాషింగ్ క్లాత్స్ అండ్ నా స్నానం, నా పనులు ఇంకా నాకు అయిపోతుంది. వీడియో ఎడిట్ చేయడం, షూట్ చేయడం. సో అలాగనమాట. సో నాకు కూడా బిజీగా ఉంటుంది షెడ్యూల్. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. సో అయిపోయింది. అండ్ ఇక్కడ మన లంచ్ కూడా రెడీ. సో ఇక్కడ నేను మీకు లంచ్ కూడా చూపించేస్తున్నాను. సో నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను. సో అది కూడా నేను ఇక్కడ షూట్ చేయలేదు. బట్ లంచ్ ఈజ్ రెడీ. సో ఇలాగన్నమాట. సో హాయ్, ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళిపోతున్నాం. సో ఏ షాపింగ్కి అనేసి మీకు తెలుసుకోవాల్సి అనుకుంటున్నారో? సో ఎస్, డీమార్ట్కి గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాము. సో నేను, మా వారు, మా పాప అండ్ మా మావయ్య గారు. సో మేము బై కార్ వెళ్తున్నాము. అండ్ అక్కడ ఎలాగుంటుంది, అక్కడ గ్రాసరీస్ ఏంటి, ఆ బిల్డింగ్ ఎలాగుంటుంది ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో లెట్స్ గో ఫర్ షాపింగ్. చలో. సో ఇప్పుడు మేము షాపింగ్కి బయలుదేరిపోయాము. సో మీ బ్యాక్గ్రౌండ్లో చూసి ఉంటారు. మేము ఇప్పుడే జస్ట్ ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ మా పాప, సో బాబు స్కూల్కి వెళ్ళాడండి. సో బాబు రావడానికి లేట్ అవుతుంది. బాబు స్కూల్కి వెళ్తాడు. బాబు స్కూల్ అయిపోయాక తను టీటీ క్లాసెస్ మీన్స్ టెన్నిస్ ట్రైనింగ్కి వెళ్తాడు. సో టెన్నిస్ ప్రాక్టీస్కి వెళ్ళడం వల్ల తను వచ్చేసరికి 7:38 అయిపోతుంది. సో మేము నలుగురే వెళ్తున్నాము. బట్ తనకి చెప్పలేదు. మేము చెప్తే తను మళ్ళీ మమ్మీ డాడీ వెళ్ళారు చెల్లిని తీసుకొని అనుకుంటాడు కదా. సో మేము తనకి చెప్పలేదు ఇలా మా ప్లాన్ చేసామనేసి. సో అనుకోకుండా వెళ్ళడం జరిగింది. అండ్ మేము బయలుదేరిపోతున్నాము. సో మా పాపకి కార్ అంటే చాలా ఇష్టం. వెళ్ళగానే అక్కడ నించుని పోద్ది కార్ ఎక్కించమని. సో తను ఫుల్గా ఎంజాయ్ చేసింది. అండ్ తనతో పాటు నేను కూడా. సో నాకు కావాల్సినవన్నీ ఇంట్లోకి నేను తీసుకున్నాను. సో మా జర్నీ స్టార్ట్ అయింది. సో మేము ఉన్న ప్లేస్ నుంచి జస్ట్ 10 to 15 minutes ఏనండి వే. సో ఎక్కువ టైం అనేది మాకు పట్టలేదు. సో దగ్గరలోనే మాకు డీమార్ట్ అనేది. అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలిసిందే, హైవేలో మనకి మురళీనగర్లో మనకి
డిమార్ట్ అనేది పడుతుంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి అక్కడ మెటీరియల్స్ దొరుకుతాయి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రాసరీస్ అనేది క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైజెస్ కూడా సూపర్బ్గా ఉంటుంది. సో ఇలాగనమాట. అండ్ దిస్ ఈస్ ద వే ఆఫ్ డిమార్ట్. సో ఎస్, మీకు అదిగో కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్. సో అదే డిమార్ట్ అండి. సో మేము ఎప్పుడు అక్కడే మేము గ్రాసరీ ఐటమ్ తెచ్చుకోవడం జరుగుతుంది. సో మంత్లీ మేము వెళ్ళిపోతాము అండ్ ఇలా మాకు నచ్చినవి సామాన్లు ఇంట్లో కావాల్సినవన్నీ నేను తీసుకుంటాను. సో ఇదన్నమాట. సో మా మామయ్య గారు కార్ పార్కింగ్లో పెట్టేస్తున్నారు. అండ్ దెన్ మనం షాపింగ్కి వెళ్ళిపోన్నాము. సో ఎస్, మేము ఎంట్రన్స్కి వచ్చాము. సో మీరు చూస్తారు, అస్సలు డిమార్ట్ అనేది మేము వెళ్ళడమే 3:30కి బయలుదేరాము. వెళ్ళేసరికి మాకు కరెక్ట్గా 3:45 సంథింగ్ అయింది. అండ్ అస్సలు ఖాళీ లేదండి. జనాలంటే అలా ఇలా కాదు, ఇప్పుడు తక్కువ. ఇంకా మేము వచ్చేసరికి ఇంకా రష్ ఎక్కువైపోయింది. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. అండ్ నేను ఎంట్రన్స్లో అయితే వీడియో తీయలేదు, బట్ మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను. సో ఎస్, ఫుల్ రష్. అసలు మేము గ్రాసరీ షాపింగ్కి వచ్చినట్టు అనిపించలేదు, ఏదో మార్కెట్కి వచ్చినట్టు వెజిటేబల్ మార్కెట్కి వచ్చినట్టు అనిపించింది. జనాలు అయితే అలాగున్నారండి. అండ్ నో డిస్టెన్స్ ఎవరు మెయింటైన్ చేయడం లేదు. బట్ ఎవరి సేఫ్టీలో వాళ్ళు మాస్క్ అనేది వేసుకున్నారు. సో మన జాగ్రత్త మనం ఉండాలి కదా. సో అదనమాట. అండ్ ఇక్కడ చూడండి, మనకి కుకీస్, బేకరీ ఐటమ్స్ అండ్ బిస్కెట్స్ చాలా ఉన్నాయి. అండ్ అన్నిట్లో ఆఫర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో చాలా ఓపికతో వెళ్ళాలి, కానీ మనకి సామాన్లు మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి దొరుకుతాయి. చాలా ఆఫర్స్ ఉంటాయి. సో మనం అనుకోవచ్చు 5 రూపీస్ ఏంటి డిస్కౌంట్, 10 రూపీస్, కానీ మీరు ఎక్కువ సామాన్ తీసుకుంటే మీకు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చింది అదంతా మీకు బిల్లో షో చేస్తుంది. సో నేను కూడా మీకు లాస్ట్లో కంపల్సరీగా యాడ్ చేస్తాను నేను ఎంత బిల్లింగ్ చేశాను అనేసి. సో ఇక్కడ మేము కొన్ని బాటిల్స్ తీసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ నేను చూస్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, మా షాపింగ్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. సో చెప్పాను కదా, నేను మీకు షార్ట్లో చూపిస్తున్నాను. ఇవన్నీ మీకు చూపించాలంటే 1 అవర్ వ్లాగ్ అయిపోతుంది. సో ఇప్పటికే 20 మినిట్స్ అయిపోయింది. సో నేను షార్ట్లో మీకు చూపిస్తున్నాను వ్లాగ్. సో వైజాగ్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ రండి అండ్ ఇక్కడ షాపింగ్ చేసుకోండి. సో నాకైతే చాలా రీజనబుల్ ప్రైసెస్లో నాకు అనిపించింది. ఆఫర్స్ అయితే ఉన్నాయి, బాగుంది కూడా. అండ్ ఎవరైనా బయట నుంచి వచ్చినా సరే కంపల్సరీ మీరు రండి. అండ్ ఇక్కడ ఆంధ్రాలో ఉన్న ఈ డిమార్ట్ని, సో మనకి రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ పడుతుంది. అండ్ మేము సింహాచలం స్టేషన్ నుంచి మీకు 4 కిలోమీటర్స్ పడుతుంది. అండ్ మెయిన్ వైజాగ్ స్టేషన్ నుంచి అయితే మీకు 10 కిలోమీటర్స్ పడుతుంది. అండ్ హైవే మురళీనగర్. సో రండి, చూడండి. అండ్ ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోండి. సో మా షాపింగ్ ఇలా కంటిన్యూ అవుతుంది. సో మీ లాన్కి వెళ్ళేసరికి 4 అయింది కదా. సో చూడండి, షాపింగ్ అలా చేస్తూ అసలు టైమే తెలియలేదు. అండ్ ఫుల్ రష్గా. అండ్ బిల్డింగ్ దగ్గర అయితే మేము 1/2 అవర్ ఉండిపోయాము. సో నేనైతే పాపని తీసుకొని బయటకే వచ్చాను. సో మా వారే అంతా షాపింగ్ చేయడం అంతా బిల్డింగ్ అనేది చూసారు. సో ఇది నేను ఇక్కడ ఒక మాయిశ్చరైజర్ తీసుకుంటాను. అసలు మాయిశ్చరైజర్ అయితే అవసరం లేదు, బట్ అలవాటు అంటారు కదా. సో నాకు హ్యాబిట్ అయిపోయింది ఆఫ్టర్ బాత్ మాయిశ్చరైజ్. సో లైట్గా అప్లై చేసుకొని జస్ట్ హ్యాండ్స్కి, ఫుట్స్కి కొంచెం క్లీనప్ చేసేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది కదా స్కిన్. సో అదనమాట. అండ్ ఇక్కడ కొన్ని టాయ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. సో ఇక్కడ మనీ స్టోరేజ్ బాక్స్ ఉంది. సో బాగుంది కదా, క్యూట్గా ఉంది. అండ్ సో మనీ టాయ్స్ ఆర్ హియర్. సో టాయ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి, బట్ అరేంజ్మెంట్ సరిగా లేదు. సో అలా జనాలు వస్తూ ఉంటారు, చూస్తారు, తీస్తారు, పడేస్తారు. సో అరేంజ్మెంట్ అయితే అంత బాగా లేదు, బట్ ఓకే, మీకు నచ్చితే తీసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని టాయ్స్ కూడా ఉన్నాయి. సో చూపించేస్తాను మీకు. సో బాగున్నాయి సెట్స్. సో ఇలాగనమాట. సో ఇక్కడ కార్ టాయ్స్
అండ్ ఇంకా బర్త్డే పార్టీస్కి అంతా పేపర్ ప్లేట్స్, అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి కిడ్స్ షూస్, క్లాత్స్, సో అలాగనమాట. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ జెంట్స్కి కూడా షర్ట్స్, టీ షర్ట్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీరు వెళ్తే తప్పకుండా ఇవన్నీ చూడండి, నచ్చితే తీసుకోండి. సో ఇది యాడ్స్ అటు ఏమి కాదు, జస్ట్ నేను వెళ్ళాను, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు వెళ్తే మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. సో ఇది లేడీస్ టైట్స్ అండ్ లేడీస్ క్యాప్రీస్ అటు ఉన్నాయి. సో బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్కి. సో ఇలాగనమాట. సో చూడండి, వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్, టాప్స్, క్యాప్రీస్, జీన్స్, షార్ట్స్ అన్నీ ఉన్నాయి. సో మా షాపింగ్ అయితే ఇలా జరిగింది అండ్ సూపర్గా మేము ఎంజాయ్ చేసాము. సో దిస్ ఈజ్ అవర్ షాపింగ్. సో మా షాపింగ్ వచ్చేసరికి టోటల్ అమౌంట్ అనేది 9,000 అయింది. బట్ మాకు డిస్కౌంట్ అనేది అందులో 1,782 రూపీస్ వచ్చిందండి. సో ఇదే సామాన్ మేము అక్కడ బయట తీసుకుంటే మాకు టోటల్గా 9,000 పడును. బట్ అందులో మాకు 1,782 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అండ్ చూడండి, చీకటి అయిపోయింది. మేము 4కి వెళ్ళాము అండ్ బయటకు వచ్చేసరికి 7 అయిపోయింది. సో చెప్పాను కదా, డీమార్ట్లో షాపింగ్ చేస్తే మా దానికి చాలా బాగా బెనిఫిట్ అనేది వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆయిల్ కనుక మనకి ఐటమ్స్ ఏ ఐటమ్స్ తీసుకున్నా సరే చాలా హైఫైగా ఉన్నాయి. బట్ ఓకే, తప్పదు. బట్ డిమార్ట్లో అయితే మనకి రీజనబుల్ ప్రైజెస్లోకి వస్తాయి. సో అదొక హ్యాపీ అండ్ ప్లస్ అయింది మనకి. సో షాపింగ్ అయితే చాలా చాలా బాగా జరిగింది. సో ఇది నా ఉమెన్స్ డే స్పెషల్ అనుకోండి. సో ఇలాగనమాట. అండ్ చూడండి ఎంత రష్గా అయిపోతుంది, ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సో అస్సలు డిమార్ట్ అంటే ఖాళీ ఉండదండి. సో ఇది మా షాపింగ్ అండ్ చాలా చాలా బాగా జరిగింది. సో డిస్కౌంట్ అనేది చాలా బాగా వచ్చింది మనకి, ఎందుకంటే ప్రతి ఐటెంలో మనకి 5 రూపీస్, 10 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్ అలాగా మనకి ఆఫర్స్, ప్రతి దానికి మనకి ఆఫర్స్ అనేది ఉంది. సో చాలా బాగా మనకి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయి. అండ్ డ్రింక్స్ కూడా మాకు ఆఫర్స్లో కూడా ఉన్నాయి. సో మనకి 80 రూపీస్వి 65 అలా పడింది బాటిల్స్ అనేవి, డ్రింక్ బాటిల్స్. సో అవి కూడా బాగా మాకు ప్లస్ అయింది. అండ్ ఇక్కడ మా వారు ఐస్ క్రీమ్ తెచ్చారు ఫైనలీ. సో మేము ఐస్ క్రీమ్ తినేసి బయలుదేరిపోయాము. సో కోన్ ఐస్ క్రీమ్ మనకి వెనీలా అండ్ చాక్లెట్. సో మా వారు చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చారు. అండ్ ఇక్కడ మేము బాబాని చాలా మిస్ అవుతున్నాము. బట్ తప్పదు కదా, తనకి స్టడీ అండ్ ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో తను వెళ్ళాడు. అండ్ సో మా ట్యూస్డే డే అంతా ఇలా జరిగింది, ఎస్పెషలీ నాది. సో ఇది నా బ్లాగ్. సో నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇలాగే చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.